వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 kg చికెన్ బోన్ అయినా సరే బోన్లెస్ అయినా వేసుకోవాలి, కానీ చిన్న పీసెస్ కొట్టించుకోండి. అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనం మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ లేదంటే శనగపిండి కానీ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఏది ఉంటే అది వేసుకోవచ్చు. దాని తర్వాత 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని ఇప్పుడు అందులో 1/2 పీస్ నిమ్మకాయ పిండుకోవాలి. దాని తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి దాని తర్వాత మనం కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాము, ఎందుకంటే అది పొడి పొడిగా ఉందనేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అందులో ఒక 1 ఎగ్ వేసుకుంటున్నామండి. 1/2 kgకి 1 ఎగ్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, పర్లేదు. 1 ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. దాని తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. 1 అవర్ తర్వాత డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత నేను ఇందులో కాజు యాడ్ చేసుకుంటున్నాను. కాజు మీకు ఎంత ఇష్టం ఉంటే అంత యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కూడా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని అందులో ఒక్కొక్క పీస్ సపరేట్గా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది బాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బ్రౌన్గా అయిపోయాయి. సో ఇలాగే ఇంకొన్ని కూడా ఫ్రై చేసుకొని సేమ్ ప్రాసెస్లో అంతే అండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.